ఖమ్మం రంగనాయకులగుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో 24వ గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆషాఢ శుద్ధ సప్తమి తెల్లవారుజామున బాబావారికి ఆవు నెయ్యితో అభిషేకం, నవగ్రహ పాశుపత హోమం అత్యంత నియమనిష్టలతో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అనంతరం దీక్ష స్వాములకు భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. 10 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకల్లో బహుముఖ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వేడుకల విజయవంతానికి దీక్ష మాలాదారులు, భక్తులు, దాతలు సహాయ సహకారాలు అందించాలి అని లగడపాటి రామారావుని కోరారు. వేడుకలను ఆశ్రమం కార్యవర్గ సభ్యులు, భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు. అందరూ సమయంలో పాటించి అందరూ క్రమశిక్షణతో పాటిస్తున్నారు. దయచేసి ముఖ్యంగా రోజువారీ అభిషేకం అయిన తర్వాత బాబావారి ప్రయత్నం చేయమాకండి. ఉదయం పూటే బాబావారి అభిషేకం అలంకరణ అయిన తదుపరి మనకి 9 నాగాలు షిరిడిలో ఉండే రకంగా బాబావారికి లక్ష్మీబాయి మనందరూ తెలుసు కదా. అలానే మన 9 నాగాలలో మన ఆశ్రమానికి నూనామాధవ భారతి గారి దంపతులు మన ఆశ్రమాన్ని అందజేశారు. మన ఏది చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి అందరికీ మన ఏంటంటే టైం ఉండట్లేదు. కాబట్టి అందరూ దయచేసి అష్టోత్తర శతనామాలు పైగా చదివేటప్పుడు మీరందరూ బాధలు ఒక్కొక్కరుగా మధ్యలో వచ్చి సంసార సమావిష్ణుదాయ సమస్త సద్గురు సాయినాథ్ జయ సద్గురు సాయినాథ్ మహారాజ్. శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ సాయి నమః సద్గురు సాయి నమః సాయి నమో నమో నమః సద్గురు సాయి సాయి నమో నమః జయ సాయి నమో నమో నమః నమో నమః.
ఇరవై నాలుగవ గురు పౌర్ణమి వేడుకల భాగంగా మనం ఖమ్మం నగరంలో సైలెంట్ గా ఉండండి. భక్తులు మరియు దాతలు నిర్వాహకుల సమక్షంలో చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. మరియు ఆలయ అధ్యక్షులు శ్రీ జోషి సుబ్రహ్మణ్య గారు, కౌలూరి పురుషోత్తమ శాస్త్రి గారు, నందా పౌర్ కుమార్ శర్మ గారి ఇంటి కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నవి. మరియు మొట్టమొదటి రోజు మనం గోక్షీరంతో నిర్వహించుకున్నాము అభిషేకం. తదుపరి ఆవు పేరు ఈరోజు ఆవు నెయ్యితో నిర్వహించుకున్నాము. దయచేసి సమర్పకులకి ముఖ్య మనకి మీరు ప్రత్యేక అభిషేకం వస్త్రం రాసుకున్నారు. దయచేసి సకాలంలో ఉదయం 5:30 ఏమండి ఎందుకు వస్తున్నారండి? స్వామికి సమర్పించవచ్చు. అలాగే మరి కొద్దిసేపట్లో ఈరోజు నవగ్రహ పాశుపత హోమం నిర్వహించబడుతుంది. ఈ నవగ్రహ పాశుపత హోమంలో పాల్గొనేవారు చక్కగా యాగశాలకి త్వరతగతి రాగలరు. ఈ హోమంలో కూడా పాల్గొనే వారు కూడా అందరికీ చెప్పడం జరిగింది. రోజు విధిగా నవధాన్యాలు, మొదలు పురులు, ఆవు నెయ్యి మరియు ఆచమన సెట్లు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. విధిగా భార్యభర్త రావాలి. మరియు నిత్యం హోమంలో రాష్ట్రంలో చాలా మంది రాసుకున్నారు. హోమం అయిన తదుపరి తీర్థానికి తప్పనిసరిగా తీర్థాలు కావాలి. మీరు ఖచ్చితంగా హోమం అయిపోయే సమయానికి తీర్థం స్వీకరిస్తే ఫలితం ఉంటుంది. దయచేసి అందరూ సకాలంలో వచ్చేసి ఆశ్రమానికి తోడ్పడుతూ కావాలి. మరి